బాగుంది ఏంది అంటే ఫీజు నియంత్రణ చట్టం తేవాలి, దాన్ని 7 to 9% పెంచుకోవచ్చు అని ఇప్పుడు ఇచ్చిన విద్యా కమిషను రిపోర్ట్ ఇచ్చింది. కనీసం దాన్నన్నా అమలు చేయండి. స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవాలి ఈ ప్రభుత్వం చాలా అర్జెంటుగా. ఫీ నియంత్రణ కమిటీ వేయాలి అర్జెంటుగా. ఏ స్కూల్ అయినా సరే 8 to 10% కన్నా ఫీజు ప్రతి సంవత్సరం పెంచుకోవడానికి వీల్లేదు. దాని మీద ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి స్కూల్స్ కూడా నా రిక్వెస్ట్ స్కూల్స్ అందరితో, మీరు 8 to 10% ఫీజు పెంచుకోండి ఎవ్రీ ఇయర్, కానీ 30% 40% పెంచితే పేద మధ్యతరగతి విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చాలా దారుణమైన ఇబ్బందులు పడుతున్నారు. మీరు 30% పెంచుతారు, కానీ ఏదో చిన్న బట్టల షాప్లో ఒక సింగిల్ పేరెంట్ లేడీ ఉంటుంది, ఆమె పని చేస్తూ ఉంటుంది. ఆ యజమాని పెంచాడు, వాళ్ళకి జీతం అట్లా ఇవ్వలేరు, వాళ్ళు అట్లా వచ్చి ఒకసారి కట్టలేరు. ఇద్దరు కూడా కలిసి ఏదైనా చిన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి పెరగదు, 10% 15% పెరగదు శాలరీ. దయచేసి దాని మీద దృష్టి పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంకొక మాట, ఈ నారాయణ చైతన్య ఇట్లాంటి కార్పొరేట్ స్కూల్స్ దాదాపు ఒక 1500 ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, పెంచుడు ఫీజు వాళ్ళు 30% పెంచుతారు, కానీ టీచర్స్కి మాత్రం జీతం పెంచరు, టీచర్స్కి మాత్రం పిఎఫ్ కట్టరు. ప్రైవేటు పాఠశాలలలో వేల మంది యువతి యువకులు పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. 15,000కి ఇస్తున్నారు జీతం, అంతకుమించి ₹1 ఇయ్యరు, పిఎఫ్ కట్టరు. ఇంకా ఘోరం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఇలా కొత్తగా మేము ఆనాడు డిమాండ్ చేస్తే ఫుడ్ సెక్యూరిటీ కోసం ఒక టాస్క్ ఫోర్స్ వేసిరు. ఆ టాస్క్ ఫోర్స్ నేను డిమాండ్ చేస్తున్నా, గో టు ఎనీ కాలేజ్, గో టు నారాయణ చైతన్య అలెను బిలని కొత్తగా వచ్చినవి 10,000 మంది విద్యార్థులకు ఒక్క దగ్గర వంట చేస్తున్నారు వాళ్ళు. అంటే చిన్నగా పాయిజనింగ్ అయితే ఫుడ్ పాయిజనింగ్ ఒక్క డేలో 10,000 మంది పిల్లలకు ఎఫెక్ట్ అవుతుంది. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, కనీసం ఎప్పుడన్నా ఒక్కసారి పోయి ఆ ఫుడ్ శాంపుల్ చేసిరా మీరు? నారాయణ క్యాంపస్లకు, చైతన్య క్యాంపస్లకు, ఈ కొత్తగా వచ్చే నార్త్ ఇండియన్ స్కూల్ క్యాంపస్లకు ఎప్పుడైనా పోయి శాంపిల్ చేసిరా మీరు? ఫుడ్ అర్జెంటుగా శాంప్లింగ్ చేయండి. ఐఎమ్ డిమాండింగ్. ఏదో కొత్త కమిటీ చేసిరు, వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను నేను సజ్జనార్ గారి నేతృత్వంలో. ప్లీజ్ చెక్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇన్ దీస్ కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్. వారి దోపిడీ దారుణంగా ఉన్నది. చెప్పే చదువు శారుడు బల్పాలు దోషుడు అన్నట్టు, పైసలు ఎక్కువ ఉన్నాయి, చదువు తక్కువ ఉంది. 1,50,000 మంది ఒక ఇన్స్టిట్యూట్లో ఉంటే ఒక 100 మందికి ర్యాంక్స్ వస్తాయి. ఆ 100 మందిని చూసి మనం ఆగమాగం అయిపోయి పేరెంట్స్ అందరం కూడా అందులో చేర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం వెరైటీగా పెద్ద ప్రైవేట్ హాస్పిటళ్లను సీఎం గారే పోయి ఓపెన్ చేస్తారు, పెద్ద ప్రైవేట్ పాఠశాలను కూడా సీఎం గారే పోయి ఓపెన్ చేస్తారు. అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మేము ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహిస్తాం, మీరు ప్రజల మీద వాడి కాల్స్కు తినండి, దోపిడీ చేసుకు తినండి అనే మెసేజ్ సీఎం గారు ఇస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం ఏదైతే ప్రైవేటు పాఠశాలలు దోపిడీ చేస్తూ ఉన్నాయో, పేరెంట్స్ దగ్గర ఫీజు వసూలు చేస్తూ ఉన్నాయో ముక్కుపిండి, దాన్ని కంట్రోల్ చేయండి. స్పెషల్ సెషన్ పెట్టండి, అర్జెంటుగా బిల్లు పాస్ చేయండి, ఫీజు నియంత్రణ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఈ 236 బడ్జెట్ స్కూల్స్కి ఇప్పటి వరకు మీరు దాదాపుగా 212 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. మీరు బాకీ ఉండడంతో వాళ్ళు పిల్లల దగ్గర ఫీజు వసూలు చేస్తున్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఆ ఫీ నియంత్రణ చేయడంతో పాటు మీరు బకాయిలు ఉన్న 212 కోట్లను మీరు ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ, ఇప్పటి వరకు ఓన్లీ SC ST పిల్లలకు మాత్రమే మరి పర్ హెడ్ 42,000తోని గవర్నమెంట్ ఇస్తూ ఉంది. ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో సేమ్ బ్రాకెట్లో 1,50,000 కన్నా సంవత్సరానికి మరి ఇన్కమ్ లేనటువంటి BC పిల్లలకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నాతో పాటు కొంతమంది ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు, మరి వాళ్ళు చెప్తున్నటువంటి కష్టాలే. ప్రైవేట్ టీచర్స్కి కనీసం ప్రావిడెంట్ ఫండ్ కూడా కడతలేరు. అటువంటి స్కూల్స్ మీద ఇమీడియట్గా ఎక్కడికక్కడ మీరు ఏమంటారు రేడ్ చేయాలి. ఎక్కడెక్కడైతే PF కడతలేరో, మ్యాచింగ్ గ్రాంట్ కడతలేరో అటువంటి స్కూల్స్ని సివియర్గా పనిష్ చేయాలి, వాళ్ళ పర్మిషన్ని రద్దు చేయాలి. ఫుడ్ సరిగ్గా పెట్టినటువంటి స్కూల్స్ మీద కూడా రేడ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ వచ్చి ఉన్నారు, వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజెస్లో మరి ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ప్రభుత్వం యొక్క టోటల్ బకాయిలు 11,000 కోట్లు ఉంది, ఇంజనీరింగ్ కాలేజెస్కి 7,500 కోట్లు ఉంది. మరి 7,500 కోట్లు బకాయిలు ఉంటే ఆ ఇంజనీరింగ్ కాలేజెస్ వీళ్ళ సర్టిఫికెట్లు పెట్టుకొని ఉన్నారు. కోర్టు తీర్పిచ్చింది, సర్టిఫికెట్లు మీరు ఇచ్చేసేయండి, మీరు ప్రభుత్వం దగ్గర వసూలు చేసుకోండి అని కోర్టు తీర్పిచ్చింది. అయినా కూడా ఇప్పుడు ఈ పిల్లల సర్టిఫికెట్లు అన్నీ కూడా ఆ యాజమాన్యాలు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఆ యాజమాన్యాలు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు సర్టిఫికెట్స్ ఇవ్వండి. మీ తరఫున మేము నిలబడి ప్రభుత్వంతో కొట్లాడి మీకు ఆ బకాయిలు ఇప్పిస్తాం, కానీ ఆ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది.
వాళ్ళు జాబ్ కోవాలి, ఫర్దర్గా ఏదైనా కోర్స్కి అప్లై చేసుకోవాలంటే సర్టిఫికెట్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ సర్టిఫికెట్స్ రిలీజ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని, యాజమాన్యాలని డిమాండ్ చేస్తూ